మనలో చాలామందికి వచ్చే ఓ ప్రశ్న, అసలు నేనెవరు? వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా కన్ఫ్యూజింగ్ గదా? సరే, ఈరోజు మనం ఈ లోతైన ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన అసలు స్వరూపమేంటో తెలుసుకునే ఒక ప్రయాణం చేద్దాం. ఓకే, మన ఈ ప్రయాణం ఓ 5 దశలుగా సాగుతుంది. ముందుగా అద్దంలో మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. తర్వాత మనం కేవలం డ్రైవర్లమా కాదా అని చూస్తాం. ఆ తర్వాత ఓ సింహం కథ వింటాం. అప్పుడు మనలోని అంతర్గత జ్యోతి గురించి, చివరిగా ఈ భ్రమల నుండి స్వేచ్ఛ గురించి తెలుసుకుంటాం. సో మొదలు పెడదాం. రైట్, ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు అద్దంలో ప్రశ్న. అంటే ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే, వేరే వాళ్ళు మనకిచ్చిన గుర్తింపుకి మన అసలైన స్వరూపానికి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది అన్నమాట. సో సూటిగా అడుగుతున్నాను, నిజంగా ఎవరు మీరు? ఒక్క నిమిషం మీ పేరు, మీ ఉద్యోగం, మీకున్న బంధాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అప్పుడు మిగిలేది ఎవరు? ఆలోచించండి. చూడండి, మనకి రవి అని, రాహుల్ అని పేర్లు పెడతారు. మనం పెద్దయ్యాక ఇంజనీర్, డాక్టర్, లేదంటే తండ్రి, స్నేహితుడు, ఇలా రకరకాల పాత్రల్లోకి వెళ్ళిపోతాం. మెల్లగా ఏమవుతుందంటే ఈ లేబుల్సే మనం అనుకోవడం మొదలుపెడతాం. వాటినే మనం మొత్తం అస్తిత్వం అనుకుంటాం. కాని ఒక్కసారి ఆలోచించండి, అది నిజమేనా? అందుకే కొన్నిసార్లు అద్దం ముందు నిల్చున్నప్పుడు మన ప్రతిబింబం మనకే ఎవరో కొత్త వ్యక్తిలా అనిపిస్తుంది. ఎందుకలా? ఎందుకంటే మనం చూసేది మనల్ని కాదు, పైనున్న లేబుల్స్ పొరని మాత్రమే, లోపలున్న అసలైన మనిషిని కాదు. ఈ పైపైనున్న గుర్తింపుందే, అది చాలా వీక్, చాలా పెలుసుగా ఉంటుంది. జీవితంలో పెద్ద మార్పులొచ్చినప్పుడు, కష్టాలెదురైనప్పుడు అద్దం పగిలిపోయినట్టు మన ఈ ఫేక్ ఐడెంటిటీ కూడా ముక్కలైపోతుంది. అప్పుడే అసలు అన్వేషణ, అసలు ప్రశ్న మొదలవుతుంది. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి అనాలజీ చూద్దాం. ఈ ఉపమానం మన శాశ్వతమైన స్వరూపాన్ని మన తాత్కాలిక అనుభవాల నుండి వేరు చేసి చూడడానికి హెల్ప్ చేస్తుంది. ఒకసారి ఇలా ఊహించుకోండి, మీ జీవితం ఒక కారు. మీరే దాన్ని రాత్రిపూట ఒక పెద్ద సిటీలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ అనాలజీలో ఆ కారేంటంటే అదే మన శరీరం, మన ఆలోచనలు, మన ఎమోషన్స్. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మనం ప్రయాణించడానికి ఉపయోగించే ఒక వెహికల్ లాంటిదే. ఇక్కడే అసలు విషయముంది. కారుకి, డ్రైవర్కి ఉన్న తేడా ఏంటి? చూడండి, కార్ ఏమవుతుంది? టైంతో పాటు పాతబడుతుంది, మారుతుంది, ఏదో ఒకరోజు ఆగిపోతుంది. కాని లోపలున్న డ్రైవర్, అతను మారడు, జస్ట్ ఆ జర్నీని గమనిస్తూ ఉంటాడు. అంతే, మన లైఫ్లో కూడా అంతే. మన శరీరం, మన ఆలోచనలు అన్నీ ఆ కారులాగా మారుతూ ఉంటాయి. కాని లోపలున్న ఆ సాక్షి, ఆ డ్రైవర్ మాత్రం ఎప్పటికీ మారకుండా స్థిరంగా ఉంటాడు. ఈ పాయింట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన కథ ఉంది. మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడంలో ఇదొక టర్నింగ్ పాయింట్ లాంటిది. అదే సింహం కథ. అనగనగా ఒక సింహం పిల్ల, పాపం, పుట్టిన వెంటనే తల్లి నుండి తప్పిపోయింది. ఎలాగోలా ఓ గొర్రెల మందలో కలిసిపోయింది. ఆ గొర్రెలే దాన్ని పెంచి పెద్ద చేశాయి. ఇప్పుడు చూడండి, గొర్రెల మధ్య పెరగడంతో అది కూడా వాటిలాగే బే బే అని అరవడం, గడ్డి తినడం అన్నీ నేర్చుకుంది. తన లోపల సింహం శక్తి ఉంది అన్న సంగతే మర్చిపోయింది. నేను ఒక గొర్రెను అని బలంగా ఫిక్స్ అయిపోయింది. అలాంటి టైంలో ఒక రోజు ఒక పెద్ద సింహం ఆ దారిలో వెళుతోంది. గొర్రెల మధ్యలో ఉన్న ఈ సింహం పిల్లను చూసి షాకయింది. ఇదేంటిదిలా ఉంది అనుకుని దాన్ని బలవంతంగా లాక్కెళ్ళి ఒక నీటికుంట దగ్గర నిలబెట్టింది. నీళ్లలోకి చూడు అని గట్టిగా చెప్పింది. ఆ నీళ్లల్లో తన ప్రతిబింబం చూసుకోగానే ఆ సింహం పిల్లకు మొదటిసారి తన అసలు రూపం కనిపించింది. తను బలహీనమైన గొర్రె కాదు, ఒక పవర్ఫుల్ సింహం అని అర్థమైంది. అంతే, ఆ క్షణంలో తనలోని భయమంతా పోయి మొట్టమొదటిసారిగా గట్టిగా గర్జించింది. తను ఎప్పుడూ గొర్రె కానే కాదు. ఆ సింహానికి కలిగిన ఆ మేల్కొలుపుందే అచ్చమలాగే ఉంటుంది మనలోని మార్పులేని నిజస్వరూపాన్ని కనుగొనడం కూడా. దాన్నే ఆత్మ అంటారు. ఈ ఆత్మ అంటే ఏంటి? సింపుల్గా, మన లోపల ఉన్న సైలెంట్ విట్నెస్, ఒక ప్రకాశవంతమైన సాక్షి. ఇందాక మనం చెప్పుకున్న కారు నడిపే డ్రైవర్, నీళ్లల్లో తనను తాను చూసుకున్న సింహం, ఇవన్నీ ఈ ఆత్మకే సింబల్స్. మన జీవితంలో ఎన్నో సీన్స్ వస్తుంటాయి, పోతుంటాయి.
కాని వాటన్నింటి వెనుక ఉండి చూసే ఆ శాశ్వతమైన పరిశీలకుడే ఆత్మ. సో దీని అర్థమేంటంటే మన శరీరం వయసుతో పాటు మారుతుంది. మన ఎమోషన్స్, కోపం, సంతోషం వస్తూపోతూ ఉంటాయి. మన ఆలోచనలు కూడా అంతే, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనం కలలు కంటున్నప్పుడు కూడా అంతే. వీటన్నింటినీ, మారుతున్న వాటన్నింటినీ గమనిస్తున్న ఆ స్థిరమైనది ఏదైతే ఉందో అదే ఆత్మ. అది మాత్రం మారదు. అందుకే వేదాంతంలో ఒక గొప్ప మాట చెప్తారు, తత్ త్వం అసి, అంటే నువ్వే అది. దీని మీనింగ్ ఏంటంటే మీ లోపల ఉన్న ఆ సాక్షి చైతన్యం ఉందే అది వేరు, ఈ మొత్తం విశ్వంలో ఉన్న చైతన్యం వేరు కాదు, రెండూ ఒకటే. మీరీ విశ్వం నుండి వేరు కాదు, మీరే అది. సరే, ఇంత గొప్ప నిజాన్ని తెలుసుకున్నాక దాని రిజల్ట్ ఏంటి? ఫైనల్గా మనకి ఏం దొరుకుతుంది? అదే ఇప్పుడు మన చివరి సెక్షన్లో చూడబోతున్నాం. ఆ దొరికే ఫలితమే మోక్షం, అంటే విముక్తి. దేన్నుండి విముక్తి? నేను అంటే ఈ తాత్కాలిక అనుభవాలు కాదు, నేను ఆ మార్పులేని సాక్షి అని తెలుసుకోవడం వల్ల వచ్చే అద్భుతమైన స్వేచ్ఛ, ప్రశాంతత. నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనస్సుని అనే భ్రమ అనే జైలు నుండి బయటపడటమే మోక్షం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇదంతా ఏదో కొత్తగా మారడం గురించి కాదు. ఆ సింహం కొత్తగా సింహం అవ్వలేదు. అది ఎప్పుడూ సింహమే, జస్ట్ ఆ విషయం మర్చిపోయింది అంతే. అలాగే మనం కొత్తగా ఆత్మగా మారక్కర్లేదు. మనం ఎప్పుడూ అదే. ఆ విషయాన్ని జస్ట్ గుర్తు చేసుకోవడమే అంతే. సో ఈ మొత్తం చర్చ తర్వాత ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబం, మీ పేరు, మీ రూపం, మీ పాత్రలు, వీటన్నింటినీ దాటి వెనక్కి చూడగలిగితే అక్కడ ఏం కనిపిస్తుంది? ఆలోచించండి.